ప్రతి ఏడాది 28న లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి మనం ప్రపంచవ్యాప్తంగా రేర్ డిసీజెస్ డే అని సెలబ్రేట్ చేస్తాము. దీని ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే, ఇదివరకు ప్రొఫెసర్ రామయ్య గారు చెప్పినట్లు అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడము, ఏమైనా మిస్కన్సెప్షన్స్ రేర్ డిసీజెస్ గురించి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి, వాటిని తొలగించడము. మూడోది ముఖ్యమైనది హెల్త్ సీకింగ్ బిహేవియర్ని చేంజ్ చేయాలన్నమాట. ఇప్పుడు చాలా రేర్ డిసీజెస్ ఉండేటప్పుడు వాళ్ళు అవగాహన లేకుండా, టైమ్లీ అవేర్నెస్ లేకుండా వాళ్ళు స్పెషాలిటీ డాక్టర్ని సంప్రదించి లేట్ చేస్తారనమాట. దానివల్ల ప్రతి రేర్ డిసీజెస్ అన్ యావరేజ్ 7 years పడుతుంది. అంటే ఈ డిసీజెస్ వితౌట్ ఎ నేమ్డ్ లేబుల్ దే ఆర్ మూవింగ్ బిట్వీన్ ద పిల్లర్ టు పోస్ట్ అనమాట. రామయ్య గారు చెప్పినట్టు ఇదివరకు 95% ఆఫ్ ఈ డిసీజెస్కు ట్రీట్మెంట్ లేదనమాట. దాని కాంప్లికేషన్స్ తగ్గించేసేదానికే మనం ఇదివరకు చేస్తామన్నమాట. సో ఇది ప్రపంచవ్యాప్తంగా మనం అన్ని చోట్ల జరుపుతూ ఉంటాము. ఈ ఏడాది ఐఓఆర్డి ఏం చేసేదంటే, ఈరోజు ఆప్థాల్మిక్ రేర్ డిసీజెస్గా థీమ్ పెట్టుకున్నాము. ఆ థీమ్ వల్ల మనం ఇవన్నీ స్ప్రెడ్ చేస్తున్నాం అన్నమాట. సెంటర్ ఫర్ రేర్ ఐ డిసీజెస్. And I represent Center for Rare Disease from LV Prasad Eye Institute. అక్కడ ముఖ్యంగా మల్టీ స్పెషాలిటీ అనమాట. ఒకే ప్లాట్ఫామ్లో 7 different type of ophthalmology clinicians, including geneticist, genetic counselor, మరి ఈవెన్ సోషల్ బిహేవియర్ థెరపిస్ట్, ఇవందరూ ఒకే చోటనే ఈ డిసీజెస్ నుండి డయాగ్నోస్ చేసి వాళ్ళకు డెఫినెటివ్ లేబుల్ ఇచ్చి ఏదో మనం ట్రీట్ చేయగలుగుతాము. ట్రీట్ చేయలేని కండిషన్స్ని, వాళ్ళ లైఫ్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేయగలుగుతాము. అండ్ కొన్ని డిసీజెస్ మండల్ గారు చెప్పినట్లు ఇరివర్సిబుల్ బ్లైండ్నెస్ సెట్ ఇన్ అవ్వచ్చు, అవుట్ని మనం డిలే చేయగలుగుతాము అనమాట. మోస్ట్ ఆఫ్ ద రేర్ డిసీజెస్ ఏమంటే ఇవన్నీ లైఫ్ లిమిటింగ్ డిసీజెస్. ఒక సాధారణ వ్యక్తి 90 నుంచి 100 సంవత్సరాలు బ్రతికితే, ఈ డిసీజెస్ ఉండే వాళ్ళు మీరు 30-40 సంవత్సరాల వరకునే బ్రతుకుతారనమాట. అట్లీస్ట్ వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళకు చూపు ఉండాలి, వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. దాని గురించినే మన ఈ అవేర్నెస్, దాని గురించినే డాక్టర్ రామయ్య గారు 25 సంవత్సరాల నుంచి ఎఫర్ట్ పెడుతున్నారు. ఈజ్ యాక్చువల్లీ ట్రూ టార్చ్ బేరర్ ఆఫ్ రేర్ డిసీజెస్, అట్లీస్ట్ ఇన్ ఇండియా, దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. థ్యాంక్ యూ.